ఒక్క అవకాశం ఇస్తే ప్రధాని మోదీ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని నాగర్కర్నూలు బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ హామీ ఇచ్చారు. అనపర్తి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ సాధించి 400 సీట్లలో నాగర్కర్నూలు కూడా ఉండేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు. బీజేపీని గెలిపిస్తే దేవరకొండ గద్వాల రైల్వే లైన్ను సాధిస్తామని తెలిపారు. యువతకు ఉపాధి లక్ష్యంగా మోదీ ఆశీస్సులతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చూడలేదు భారతీయ జనతా పార్టీలో ఇంకా ఉత్సాహంగా ఇంతమంది వచ్చినా ఇంకా గెలుపు గురించి జరగలేదు. అన్ని విధులు కానీ రుచి లేదు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బీజేపీ గెలిస్తే ఎట్లుంటుందో నాగర్కర్నూలు పార్లమెంట్ అడ్డపై ఎట్లా ఉంటుందో ఆ రుచి చూడబోతున్నా. ఆ రుచి ఒకసారి చూస్తే మళ్ళా వదలరు. గెలుస్తూనే ఉంటారు. రేపు వార్డు మెంబర్లు గెలుస్తారు, సర్పంచ్లు గెలుస్తారు, ఎంపీలు గెలుస్తారు, జెడ్పీలు గెలుస్తారు, ఎమ్మెల్యేలు కూడా గెలుస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళందరూ కూడా ఇందులో ఉంటే ఎంపీలు అవుతారు, జెడ్పీలు అవుతారు, ఎమ్మెల్యేలు కూడా అవుతారు. ఒక మనిషి నమ్మకం, ఒక దృఢమైన వ్యక్తి నాయకత్వం ఉంటే దేశం ఎందుకు అభివృద్ధి చెందదు, ఎందుకు గొప్ప స్థానానికి వెళ్ళదు అని మోడీ గారు ప్రపంచ దేశాలకు ఈ రోజు తీసుకెళ్తున్నారు. అలాంటి మోడీ గారికి నేను ఒక యువకుడిగా నాకు అవకాశం ఇచ్చారు. యువకులకు దేశాన్ని అప్పచెప్పి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని ఒకే ఒక మాటకు నరేంద్ర మోడీ గారు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుస్తుంది. మీ అందరి ఆశీస్సులతో రేపు పార్లమెంట్ సభ్యులుగా ఈ మహిళా మూర్తులందరి ఆశీస్సులతో వాళ్ళందరి సమస్యలను వాళ్ళందరి కొడుకుగా తమ్ముడిగా వాళ్ళందరి బాధ్యతను నెరవేర్పిస్తానండి. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తూ రాముడన్న బిడ్డగా ఆయన మంచి పేరును కొనసాగిస్తారని మీ అందరికీ వాగ్దానం చేస్తూ నాకు ఇంత పెద్ద ఎత్తున చదువు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ప్రతి మండలిని మళ్ళా కలుస్తా, మండలి కలుస్తా, సోషల్ మీడియా వాళ్ళు కలుస్తా. మీకు పని చేయడానికి నేను ఉన్నాను. నేను పనిచేసి మన మోడీ గారిని మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిగా చేస్తానని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.